అక్రమాలకు అడ్డాగా మారింది ఎల్ఆర్ఎస్. ఖజానా నింపుకునేందుకు కాంగ్రెస్ సర్కారు వింత వైఖరి అవలంబిస్తోంది. ముందు వసూల్, తర్వాత ఎంక్వైరీ అన్న రీతిలో సాగిపోతుంది సర్కారు తీరు. భూ క్రమబద్ధీకరణతో 28 రోజుల్లో 3,000 కోట్ల ఆదాయానికి ప్లాన్ చేస్తుంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల నుంచి 100% ఓపెన్ స్పేస్ ఛార్జీల వసూళ్లకు సిద్ధమైంది. అక్రమమని తేలితే 90% ఫీజు వాపసు చేస్తామంటూ చేసిన వింత ప్రకటనపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల ఇండ్లను కూలుస్తూ చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అని చెప్తున్న ప్రభుత్వం తన ఖజానాను నింపుకునేందుకు ఇప్పుడు అవే అక్రమాలకు తెరలేపింది. ఖజానాకి కక్కుర్తిపడి కించిత్తు పరిశీలన లేకుండానే దరఖాస్తుదారుల నుంచి ఎల్ఆర్ఎస్ మొత్తాన్ని వసూలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 28 రోజుల్లో ముగియనుండగా ఈలోగా జనం నుంచి అందినంత ఖజానాలో వేసుకునేందుకు అక్రమాలకు గేట్లు తెరిచింది. రాష్ట్రంలో సీఎంగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. గత బడ్జెట్ లోటు 30 నుంచి 40% ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఆ లోటును పూడ్చుకునేందుకు ఎల్ఆర్ఎస్ ను మాధ్యమంగా ఎంచుకుంది. ఎల్ఆర్ఎస్ కింద 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు కట్టాలని నోటీసు ఇస్తారు. దరఖాస్తుదారుడు మొత్తాన్ని చెల్లించాక స్థానిక సంస్థల నుంచి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ జారీ చేస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వీటికి తిలోదకాలిచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముందైతే 25% రిబేట్ను మినహాయించుకొని 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలను చెల్లించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ తర్వాత దరఖాస్తులను పరిశీలించి అది అక్రమమా, సక్రమమా అని తేలుస్తామని అంటుంది. లేఅవుట్ గాని, ప్లాట్ గాని నిషేధిత జాబితాలోని భూముల్లో ఉన్న చెరువుల ఎన్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న ఓపెన్ స్పేస్ ఛార్జీలను చెల్లించాలంటూ ఈ నెల 31 వరకు గడువు ఇచ్చింది. లేఅవుట్లకు మాత్రం 26/8/2020 నాటికి 10% ప్లాట్లు అమ్మినట్టుగా రిజిస్ట్రేషన్, విక్రయ దస్తావేజులు ఉండాలని షరతు మాత్రమే పెట్టింది. అంటే ఫీజు చెల్లింపునకు ముందు అధికార యంత్రాంగం ఏమాత్రం రికార్డులు, క్షేత్రస్థాయి పరిశీలన చేయరని ప్రభుత్వమే అధికారిక ప్రకటనలో పేర్కొనటం గమనార్హం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఎల్ఆర్ఎస్ 2020 కింద రాష్ట్ర వ్యాప్తంగా 25.60 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు వీటిలో సుమారు 9 లక్షల వరకు దరఖాస్తులను పరిశీలించగా ఇంకా 16.60 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వానికి అక్రమాలను కట్టడి చేయాలనే చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ 9 లక్షల దరఖాస్తుల నుంచి ఎల్ఆర్ఎస్ ఫీజులను వసూలు చేయాలి. కానీ ఇలా కాకుండా అక్రమమా, సక్రమమా అనే దానితో సంబంధం లేకుండా ముందుగా ఓపెన్ స్పేస్ ఛార్జీల చెల్లింపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైగా సాధ్యమైనంత మేరకు ఎల్ఆర్ఎస్ కింద ఫీజులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు టార్గెట్లు కూడా ఇచ్చారు. ఇలా ప్రభుత్వం రానున్న 28 రోజుల్లో 3,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా విధించింది. నుంచి ఇప్పటి వరకు 9 లక్షల దరఖాస్తుల పరిశీలన జరిగితే 21-22 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుంది? అవి అక్రమమా, సక్రమమా అని తేల్చేందుకు ఇంకెంత సమయం కావాలి? అప్పటి వరకు దరఖాస్తుదారులు చెల్లించిన మొత్తం సర్కార్ ఖజానాలోనే ఉండి ఒకవేళ అక్రమమని తేలితే ఆపై 30% ప్రభుత్వం నుంచి వాపస్ ఎప్పుడు వస్తుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేచ్చే అవకాశం ఏర్పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే పట్టణ ప్రణాళిక గాడి తప్పడంతో పాటు వాటిని కొనుగోలు చేసిన సామాన్యుడు ఇల్లు కట్టుకున్న తర్వాత ఇదే ప్రభుత్వం హైడ్రా అంటూ బుల్డోజర్లు పట్టుకొని వస్తే సామాన్యుడి గత్యం కావాలనే ఆందోళన వ్యక్తమవుతోంది.